ఓకే, విల్ స్టార్ట్. మనం నేను లాస్ట్ టైం చూసాము, బట్ అగైన్ విల్ సీ ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఓకే, చూడండి ఒక కేస్ స్టడీ చూద్దాం. ఒక 36 years పర్సన్ అనమాట, 5 feet 2 inches, వెయిట్ ఎంత ఉంది? హలో, కనపడుతుందా? వెయిట్ ఎస్ సార్ కనపడుతుంది. ఎంత వెయిట్ ఉంది? 95. 5 అడుగుల 2 ఇంచులు అంటే 95 kg అంటే ఓవర్ వెయిట్ కదా. వేస్ట్ సైజ్ ఎంత ఉంది? 46. ఎవరికైనా వేస్ట్ సైజ్ గుర్తు పెట్టుకోండి, ఎంత హైట్ ఉన్నామో దానిలో హాఫ్ ఉండాలా. 5 feet 2 inches అంటే 62 inches, దానిలో హాఫ్ ఎంత? 31 inches. ఈవెన్ 32 పెట్టుకున్నా ఆల్మోస్ట్ ఎన్ని ఇంచులు? 32, 42, 13 inches ఓవర్ వేస్ట్ సైజ్ ఉందన్నమాట. బీపీ 120/80 ఉండాలి. ఓకే, ఆ తర్వాత ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి ఈ అమ్మాయికి? చదవండి ఎవరన్నా. 35 kgs overweight, 13 inches over wrist size. ఏం ప్రాబ్లం అడిగితే చెప్పింది అనమాట. టైర్డ్నెస్ గా ఉంటుంది, లేదో చెప్పింది. టాబ్లెట్లు ఏమి వేసుకోవట్లేదు లక్కీగా. ఇప్పుడు ఈ 36 ఏళ్ల పర్సన్ కి ఇంత ఓవర్ వెయిట్ ఉండడానికి కారణం, తర్వాత ఇంత వేస్టేజ్ పెరగడానికి కారణం, టైర్డ్ బ్లాక్నెస్ కారణాలు ఏంటి చూద్దాం, స్టడీ చేద్దాం. మీరు కూడా రాసుకోండి మీకు ఏం ప్రాబ్లంలు ఉన్నాయి. ఓకే, మేము ఒక 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాం, లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లేదా డయాబెటిక్ ఉంది, ఏదో XYZ, ఏదైనా జుట్టు రాలిపోతుంది, ఏది ఉన్నా మీ ప్రాబ్లం రాసుకోండి. మీ పేరు, ఫోన్ నెంబరు, హైట్ ఎంత ఉన్నారు, వెయిట్ వేసి రాసుకోండి. అంటే ఇది కథ అనమాట, లేటెస్ట్. ఇది మీ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, టుడే స్టేటస్. ఓకే, దీనికి ఏంటి కారణం మనందరూ తెలుసుకున్నాం. మనకి కావాల్సినటువంటి 7 ముఖ్యమైనటువంటి అతి ముఖ్యాలు మన హెల్త్కి ఏంటి? ఎయిర్ కావాలి, తెలుసు కదా అందరికి. కానీ ఎయిర్ కి మనకు సంబంధం లే, దేవుడు చూసుకుంటున్నాడు. మనకు దీని గురించి మర్చిపోండి. ఇది కూడా మనకి ఇచ్చేస్తే ఇంతే సంగతులు. మనం దీంతో కూడా కుప్పు చేసేవాడు. మిగతా ఆరేంటి? వాటర్, నీళ్లు, మల విసర్జన, ఏ ఫుడ్ తీసుకుంటాం, ఏదైనా తిన్న తర్వాత అదే కెమికల్ అనమాట. అంటే మన బాడీలోకి వెళ్ళి అది మార్పు చెందుతుంది. ఫుడ్ ఏం మార్పు చెందుతుంది? స్టూల్ రూపంలో వస్తుంది. వాటర్ కొంచెం మన స్వెట్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో ఇది కెమికల్ యాక్షన్. స్ట్రక్చరల్ ఏంటి? మన బాడీలో చాలా జాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ మజిల్స్ ఎలా ఉన్నాయి, దానికి ఏం చేయాలి? మెయిన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే మన స్ట్రక్చరల్ బాడీ మంచిగా ఉంటుంది అనమాట. కెమికల్ బాడీ బాగుండాలంటే మనం నీళ్లు తీసుకుంటున్నామా లేదా, మన బాడీలో మల విసర్జన చేస్తున్నాం లేదా, ఏం తింటున్నాం, ఏది మంచిదా చెడదా, అదే. నెక్స్ట్ ఏంటి? ఎమోషనల్. 7 గంటలు నిద్రపోతున్నాం లేదా, మన మైండ్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం. మైండ్ మేనేజ్మెంట్ ఏంటి? మనం 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 హౌ ఆర్ వి బిహేవింగ్ విత్ ద వరల్డ్. కోపం తాపాలు, స్ట్రెస్ అయిపోవటం, కోపం రావటం, ఇవన్నీ కూడా మనకి హౌ యూఆర్ మేనేజింగ్ యువర్ మైండ్. ఈ 7 చేయాల్సిందని మనం 6 మన చేతుల్లో ఉన్నాయి. ఏం చెప్పండి ఇందులో? నీళ్లు తాగొచ్చు కదా మనం, నీళ్లు తాగొచ్చా లేదు, మన చేతిలో ఉంది. టాయిలెట్ వెళ్దాం అనుకుంటారు కానీ రాదు, కూర్చుంటారు, అరగంట కూర్చున్నా రాదు. అది మీ చేతిలో కొంత లేదు, కొంత ఉంది, అట్లీస్ట్ ప్రయత్నిస్తారు కానీ లేదు. ఫుడ్ 100% మీ చేతిలో ఉంది, ఏది తినొచ్చు ఏది తినకూడదు. ఎక్సర్సైజు చేయాలి, నిద్రపోవాలనుకుంటారు, నిద్రపోవాలి అందరూ అనుకుంటారు కానీ మంచం మీద పడుకుంటే నిద్ర రాదు. 2 గంటల దాకా తట్టిలాడుతుంటాం. తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోలేకపోతుంటాం, అదే ఆలోచనలు అసలు డిస్టర్బ్ అవుతుంటాం. ఈ 6 3 మన 100% మన చేతిలో ఉంది, అవునా కదా? ఏముంది? నీళ్లు, దానికి ఏమైనా అబ్జెక్షన్ ఉందా? ఏమి లే, 99% మన చేతిలో ఉంది. ఏది తినాలి ఏది తినకూడదు కూడా మన చేతుల్లో ఉంది. మీరు ఏదైనా హోటల్కి వెళ్తారు, ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏమంటారు బాగా ఫ్రైడ్ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ మన చేతిలో ఉంది, కానీ మిగతా 3 మన చేతిలో అంతగా లేదు, అవునా కదా? అందరూ టాయిలెట్ వెళ్ళాలనుకుంటారు, పొద్దున్న వెళ్తాం మంచిది అందరికి తెలుసు, కానీ కూర్చుంటే రాదు. 9, 10 అయింది, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వెళ్తాం. నిద్రపోదాం అనుకుంటే నిద్ర పట్టదు. చూసారు? అంటే 3 మన చేతుల్లో ఉన్నాయి. 3 అట్లీస్ట్ ఒక 10-15% మన చేతుల్లో లేవు, అవునా కదా? హలో,
అందరూ నిద్రపోవాలని ఎవరు అనుకోరు చెప్పండి, అందరికీ నిద్రపోవాలని ఉండదు. కానీ నిద్ర పట్టదే పాపం, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ట్రై చేస్తారు కానీ రాదు. కనుక మన చేతుల్లోనే మనం 3 చేస్తున్నామా, అది చేయట్లా. అది చూద్దాం, స్టడీ చేద్దాం. 10 ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్, 10 పాయింట్లు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, రాసుకోండి మీరు 10. తర్వాత ఇందులో ఏమున్నాయి, 8 విషయాలు చేయాలి, 2 చేయకూడదు. డూస్ అండ్ డోంట్స్. ఏదేది చేయాలో అది చేయాలి, ఏది చేయకూడదు చేయకూడదు. సేమ్ కాఫీ చేస్తున్నారు మీరు, కాఫీలోకి ఏం కావాలి మనకి, మిల్క్ కావాలి, షుగర్ కావాలి, తర్వాత కాఫీ పౌడర్ కావాలి. దానిలోకి కారపొడి కావాలా, హలో, నో సార్. ఉప్పు కూడా వేయొచ్చా? అంటే ఏంటి, వేయాల్సింది వేస్తున్నావా లేదా, వేయకూడని వేయగలవా లేదా. 8 చూద్దాం. 8 మన చేతుల్లో ఉన్నాయి, అందులో ఆల్ 8 లేవు మన చేతుల్లో. కథ ఏంటంటే, నీళ్లు 4 లీటర్లు తాగుతున్నావా లేదా. 4 ఎందుకు తాగాలి, 2 ఎందుకు తాగకూడదు, 5, 6 ఎందుకు తాగకూడదు, 3 ఎందుకు తాగకూడదు, 4 ఎందుకు చెప్తున్నారు, చెప్తారు ఎవరన్నా. 4 ఎందుకు తాగాలి, 3 తాగితే సరిపోదా, 2 తాగితే సరిపోదా, మేము ఎన్నాళ్ళు ఒకటే తాగుతున్నాం, మాకేం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాం. బాడీ వెయిట్ ని బట్టి తాగాలి. 4 ఎందుకు తాగాలి చెప్పండి. బాడీ వెయిట్ ని బట్టి తాగాలి. మళ్ళీ పిహెచ్డికి వెళ్ళిపోయారు అందరూ. వినండి వినండి, 4 లీటర్లు ఎందుకు తాగాలో సింపుల్ చెప్తా, స్పెషల్లీ ఇండియాలో. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. హలో, చూడండి, మన బాడీలో మనం పని చేసినా చేయకపోయినా కూడా యావరేజ్గా 1.5 to 2 లీటర్స్ వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తే చెప్పండి వాటర్ బాడీలో బయటికి, మ్యాక్సిమం ఎక్కడ వెళ్తుంది, యూరిన్ రూపంలో బయటకు వెళ్తుంది. యావరేజ్గా అట్లీస్ట్ ఒక 1 లీటర్ అన్నా, మీరు ఏం పని చేయట్లేదు, ఇంట్లోనే కూర్చున్నారు, దుప్పటి కప్పుని పడుకున్నారు, అయినా కూడా రోజంతట్లో మన బాడీలో 1 లీటర్ బయటకు వెళ్తుంది. ఆ తర్వాత మిగతాది ఏమవుద్ది అంటే, బయట తిరుగుతున్నాం అనుకోండి స్వెట్ రూపంలో, తర్వాత స్టూల్స్, టాయిలెట్ కూడా మొత్తం డ్రైగా రాదు కదా, దానిలో కూడా వాటర్ వెళ్ళిపోయింది బయట కొంత. 4వది ఎట్లా వెళ్తుంది, ఒకటి యూరిన్ రూపంలో, స్టూల్స్ రూపంలో, స్వెట్ రూపంలో, ఇంకోటి ఎట్లా వెళ్తుంది వాటర్ బాడీలో బయటకి, గాలి వదిలేటప్పుడు. ఎగ్జాక్ట్లీ, మనం గాలి వదిలినప్పుడు, ప్రతిసారి గాలి వదిలినప్పుడు మన బాడీలో కొంత తేమ బయటకు వెళ్తుంది. అన్ని వేసుకోండి 1.5 to 2 లీటర్స్. అదే బాగా ఎండలో పరిగెత్తుతున్నాం, ఇంకెక్కువ పోయింది, అవునా కదా. ఎక్సర్సైజ్ చేస్తున్నాం, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం బీభత్సంగా, సో 1.5 to 2 లీటర్స్ బయటికి పోయింది. కానీ మళ్ళీ మన బాడీలో ఈ ఏమంటారు దానికి, మనకి డైజెస్టివ్ జ్యూస్ కానీ వివిధ రకాలుగా తయారవడానికి ఒక అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ రిక్వైర్మెంట్. 2.5 లీటర్స్ మినిమం కావాలి. అది 2.5 ఇవ్వట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 లీటర్ తాగుతున్నారు, ఏమవుద్ది, ఏమవుతుంది, దానికి ఏమవుద్ది, ఎవరు చెప్తారు. లేదంటే మీరు 2 లీటర్లు మన బాడీలో బయటకు వెళ్తున్నాయి, కానీ మనం 1 లీటర్ తాగుతున్నాం. ఇప్పుడు బాడీ ఎలా మేనేజ్ చేసుకుంటుంది, యూరిన్ పోనీయకుండా. యూరిన్ తగ్గించేస్తుంది, ఇంకేం చేస్తుంది, ఇంకా మీరు అస్సలు తాగుతున్నారు, ఇంకేం చేస్తుంది చెప్పండి. స్టూల్స్ విల్ హార్డ్ సార్. స్టూల్స్ విల్ బికమ్ హార్డ్, దట్స్ ఓకే, అదొకే. బాడీ నీళ్ళని ఎలా ఇప్పుడు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా బాడీని హీట్ చేస్తుంది, డిహైడ్రేషన్ అయిపోతుంది బాడీ. వినండి చెప్తా వినండి. అప్పుడు ఏం చేస్తుంది బాడీ, మన పెద్ద పేగుల్లో ఉన్నటువంటి తేమను కూడా పీల్చేసుకుంటాం, ఆ నీళ్ళని కూడా తీసుకొని వాడుకుంటుంది పాపం. మనం ఎంత దాన్ని చేస్తాం, అందుకే మన స్టూల్స్ హార్డ్ అవుతాయి. మన స్టూల్స్ హార్డ్ అవడానికి ఇంకో కారణం ఏంటి, మన బాడీ ఎప్పుడైనా పట్టుకొని చూడండి 98.4 డిగ్రీ టెంపరేచర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక లైట్ సెగబెట్టాం మన బాడీలో, సెగబెట్టినప్పుడు పోయితే లేదా వాటర్ బయటికి. సో 2 లీటర్స్ మినిమం బయటికి పోద్ది. కనుక మనం మినిమం యావరేజ్గా ఒక 3 to 4 తాగాలి. 4 తాగితే మంచిది, అర్థమైందా. 4 యావరేజ్ మన ఇండియాలో ఉన్నట్టు మన వాతావరణానికి కానీ మన యాక్టివిటీకి కానీ 3.5 4 లీటర్స్ మంచిది. బాగా ఎండ ఎక్కువగా ఉంది, ఎక్కువ ఫిజికల్ వర్క్ చేస్తున్నారు, 5 కూడా వెళ్ళొచ్చు. ఇది ఇంపార్టెంట్. 4 లీటర్ల నీళ్ళకి లాజిక్ వచ్చిందా లేదా మీ అందరికి. తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం ఈ 4 ఎలా తాగాలో చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్పాం మనం, నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఎందుకని, ఎవరు చెప్తారు. డైజెషన్ అవ్వదు. కానీ చాలా మంది చెప్తారే నీళ్ళు తాగితే మంచిది. ఇంకా యాసిడ్స్ అన్ని కూడా డైల్యూట్ అయిపోతాయి. వినండి, డబుల్ పిహెచ్డి బ్యాచ్ ఉన్నారు ఈ మధ్య. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆకలి తగ్గాలంటే ముందు 1 లీటర్ 1/2 లీటర్ నీళ్ళు తాగేయండి, పొట్ట సగం నీళ్ళతో నిండిపోయింది. అప్పుడు పొట్ట క్యాప్ ఇంతే కదా ఉంటుంది, మనం ఎక్కువ తినలేమంట. ఈ లాజిక్ చాలా మంది ఫాలో అవుతారు. పొట్ట వాల్యూమ్ తగ్గించడానికి నీళ్లు పోసేసి దాని తర్వాత అన్నం వేసేస్తారు.
ఇప్పుడు దీనివల్ల ఏమవుద్దో వాళ్ళకే ఇప్పుడు అందరు ఇవన్నీ కాదు, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు పక్కన పడండి. ఇవాళ మీ కథ ఏంటి? మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, బెల్లీ ఫ్యాట్ ఉందా, హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయంటే ఏంటి? మనం తప్పులు చేస్తున్నాం. మనం 10 తప్పులు 10లో 5 చేస్తున్నావా, 2 చేస్తున్నావా, 6 చేస్తున్నావా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా తప్పు చేస్తాం. ఒకప్పుడు నేను 7 తప్పులు చేసేవాడిని. అది 7 తప్పులు ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు తెలియక. ఇప్పుడు మీరు అందరూ తెలుసుకోండి ఏ తప్పులు చేస్తున్నామో ఎన్ని ఆపేయాలి. ఇప్పుడు మీరు 3 లీటర్ 4 లీటర్ తాగకపోతే ఏంటి? తప్పు ఒకటి రాసుకోండి. ఆ తాగే పద్ధతి తెలియదు మనకి, అడ్డగోలకు తాగేస్తున్నాం అంటే రెండో తప్పు అయిపోయింది. రెండు అయిపోయింది మీ కథలు. నెక్స్ట్ ఏంటి చూద్దాం. స్టమక్ యాసిడ్స్ స్టాప్ చేస్తాయి సార్. వాటర్ అండ్ ఫుడ్ ఒకేసారి తీసుకో. వెరీ గుడ్. అవును, డైల్యూట్ అయిపోద్ది కొంచెం డైజెషన్. ఇవన్నీ కాదండి, నేను చెప్పాను కూడా నమ్మొద్దు. ఏం చేయాలి మీరు? ఓ రోజు ఫుల్ నీళ్ళు తాగి అన్నదనండి, ఓ రోజు నేను చెప్పిన ట్రై చేయండి. కీప్ ఎక్స్పెరిమెంటింగ్ వాట్ బెస్ట్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి చూద్దాం. అది చేసేటప్పుడు 5 లీటర్స్ కంటే ఎక్కువ తాగకూడదా అండి? మ్యాక్స్ 5 తాగాల? చూద్దాం. అది అంటే చూడండి, 5 కన్నా ఎక్కువ తాగాల లేదా తర్వాత చూద్దాం. మనం బేసిక్స్ అర్థం చేసుకుందాం. 4 లీటర్స్ తాగితే చాలు. బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు, బాగా దాహం వేస్తుంది, ఎక్కువ రన్నింగ్ లో ఉన్నారంటే తాగండి, నో ప్రాబ్లం. ఎవరు కూడా నీళ్లు, చాలా మంది అంటారు ఎక్కువ తాగుతున్నాం అంట. ఒక డాక్టర్ ఏం చెప్పింది తెలుసా? మనం ఎన్ని నీళ్ళు ఎక్కువ తాగడం అంటే ఏంటంటే మనిషిని ఇట్లా చెవి ఇట్లా పెడితే చెవిలో నీళ్లు కారుతాయి అనుకోండి, అప్పుడు ఎక్కువ తాగినట్టు. ఎవరు ఎక్కువ తాగలేవు. ఓకే, ఈ పర్సన్ చూసారా, ఈ 36 year old పర్సన్ 4 లీటర్స్ తాగేది కాదు. 2 తాగేదో, 1.5 తాగుతో, 3 తాగుతో మనకు అనవసరం. ఆ నీళ్ళు ఎలా ప్రాపర్ గా తాగుతుందో, అన్నం తినేటప్పుడు తాగుతుందో అనవసరం. షీఈ్ నాట్ ఫాలోయింగ్ దిస్ గోల్డెన్ రూల్, ఇంపార్టెంట్ రూల్ ఫాలో అవట్లా. ఈ ఒక్క రూల్ ఫాలో అయిపోయినా బ్యాండ్ పడిపోయింది. 10 అవసరంలా. చెప్పాను కదా, మనం బోట్లో వెళ్తున్నాం అనుకోండి, ఒక క్రాక్ ఉన్నా ఒకటే, 10 క్రాక్లు ఉన్నా ఒకటే. 10 క్రాక్లు ఉంటే తొందరగా మునిగిపోతాం, ఒక క్రాక్ ఉంటే తక్కువ. ఈ ఒక్క మిస్టేక్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి చెప్పండి ఎవరైనా? 1 hour. బాడీ సహకరించినంత వరకు చేయొచ్చు. వినండి, లేటెస్ట్ గా వినండి. అదేదో మన మీద దయ తెలిసినట్టు ఏం చెప్తారంటే, వారంలో 5 రోజులు 20 నిమిషాలు చేస్తే చాలంట. ఏదో గోల్డెన్ రూల్. అది వినంగానే మనకు ఆనందం. 2 రోజులు చేయొద్దని. కానీ తినడానికి ఎవరికి గ్యాప్ లే. సండే అంటే ఇంకా కుమ్మేస్తాం, కానీ ఎక్సర్సైజ్ చేయము. కనుక వినండి, 1 hour కంపల్సరీగా బ్రిస్క్ వాక్ చేయాల్సిందే. 1 hour చేసి వచ్చాక మిగతా అంతసేపు నువ్వు సోఫాలో కూర్చోవాలా? లేదు. నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ పాయింట్, నీట్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? నీట్ యోగాసనాలు. మనకు ఫ్లెక్సిబిలిటీ కావాలంటే, బాడీలో ఫ్లెక్సిబిలిటీ కావాలంటే యోగాసనాలు వేయాలి. వెయిట్ ట్రైనింగ్ ఫర్ స్ట్రెంగ్త్. బాగా వాకింగ్ చేసి స్టామినా వస్తుంది. 3 పాయింట్లు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు స్టామినా ఉందా, బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉందా, తర్వాత మనకి స్ట్రెంగ్త్ ఉందా. స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఒక బకెట్ నీళ్ళు ఎత్తుకొని తీసుకెళ్లి గార్డెన్ లో పోయటం. బకెట్ ఎత్తలేమంటే మనకి స్ట్రెంగ్త్ లే. 3 అంతస్తులు బిల్డింగ్ చకచక ఎక్కలేమంటే మనకి స్టామినా లేదు. మన కింద వంగి మన షూస్ మనమే టైట్ చేసుకోలేకపోతాం అనుకుంటే ఫ్లెక్సిబిలిటీ లే. ఈ 3 ఇంపార్టెంట్ అనమాట బాడీలో. 1 hour వాక్ చేయాలి, యోగాసనాలు వేయండి, వెయిట్ ట్రైనింగ్ నేర్చుకోండి. నీట్ అంటే ఏంటి చెప్తారా ఎవరన్నా? నీట్ అంటే నెట్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ జెనిసిస్ అంట అనమాట. నెట్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? నాన్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేసేటట్టు 1 hour ఎక్సర్సైజ్ చేసి వచ్చారు. మిగతా టైంలో శుభ్రం మీరు సోఫాలో కూర్చొని టీవీ చూస్తాను అనుకోండి, యూఆర్ నాట్ యాక్టివ్. రోజంతా యాక్టివ్గా ఉండాలి. రోజంతా యాక్టివ్ ఉండటం అంటే ఏంటి? వీలైనంత వరకు నిలబడి ఉండటం, నడవటం, మెట్లు ఎక్కటం, ఏదైనా చిన్న చిన్న పనులు చేయడం, పుష్ చేయడం, కింద కూర్చోవడం, లేకటం, ఇవన్నీ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్. ఇంకా చెప్పండి, ఇంకా 4-5 చెప్పండి నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్. హలో. లాంగ్ సిట్టింగ్ సార్. లాంగ్ సిట్టింగ్, ఎక్కువసేపు కూర్చోవడం సార్. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ నేను చెప్పాను కదండి. నిలబడుతుంటే నాన్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, కానీ నిలబడ్డాం, కూర్చున్నాం, నడిచాం, లేదా పైకి తీసాం. ఇంకోటి సింపుల్ ఒకటి చెప్తానండి. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అంటే వినండి, రిమోట్ కంట్రోల్ వాడకుండా టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ ఆపే చేయటం. ఇప్పుడు ఏమైంది, మనందరికి కూడా రిమోట్ కంట్రోల్ ఇచ్చారు చేతి.
ఇంకా ఓన్లీ మనం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎవరన్నా వచ్చి నోట్లో అన్నం పెడతారా, మనల్ని ఎత్తుకొని తీసుకెళ్లి బాత్రూంలో కూర్చోబెడతారు, టాయిలెట్లో. ఆ రెండు రాలా ఫెసిలిటీస్. రీసెంట్గా యూఎస్ ఐ హావ్ సీన్ ఈ బ్రష్లు, టూత్ బ్రష్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ బ్రష్ అనమాట. అది ఇలా పట్టుకుంటే అదే తోమేస్తుంది. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఈవెన్ మై గ్రాండ్ కిడ్స్ ఆర్ యూజింగ్ ఇట్. ఐ షౌటెడ్ ఎట్ మై సన్, వాట్ ఈస్ దిస్? బ్రష్ చేసుకొని ఇట్లా తోవటానికి కూడా ప్రాబ్లం. లేదు బెటర్ నో. ఇంకా రేపు ఎప్పుడన్నా ఇంకా ఈ బ్యాడ్ వర్డ్ ఇచ్చారంటే ముడి కడగడానికి కూడా ఒక మిషన్ ఉంటుంది. పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ వాషింగ్ దర్ ఓన్ బ్యాగ్స్. వెరీ అన్ఫార్చునేట్. సో యూ హ్యావ్ టు హ్యావ్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఏంటంటే లిఫ్ట్ ఉంది, అయినా కిందకి దిగి పరిగెత్తడం. ఓకేనా? అర్థమైంది అందరికీ? అసలు ఎక్సర్సైజే చేయం. మిగతా వీళ్ళంతవరకు చాలా కంఫర్టబుల్గా ఉంటాం. వీలైతే కారు కూడా మన ఇంటి ముందు తెప్పించుకుంటాం అనమాట. పక్క బ్లాక్ కూడా నడము. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఐఎమ్ సీయింగ్ పీపుల్ ఆన్ ద మెయిన్ రోడ్లో ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది, గుడి ఉంది, కరెక్ట్గా గుడి ముందు ఆపుతాడు వాడు. మనకి అన్ని కార్లైనా ఆగాల్సిందే. అటు కొంచెం ముందుకెళ్ళి సైడ్కి వెళ్ళి నడవరు, మరి గుడికి వస్తారు ఈ బ్యాచ్. సో ఎక్సర్సైజ్ చేస్తున్నారు లేదా చూడండి. ఏమై చేసేది కాదు. ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా? ఓకే, ఓకే. ఇది మన చేతిలో ఉందా లేదా ఎక్సర్సైజ్? హలో, మిమ్మల్ని ఎవరు కాళ్ళు కట్టేసి ఇంట్లో చేయలేట్లేదు కదా మిమ్మల్ని ఎవరిని. యువర్ ఆప్షన్, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. నీళ్లు తాగే అవకాశం ఉంది, మీరు తాగట్లా ప్రాపర్గా. ఎక్సర్సైజ్ చేయాల్సింది చెయ్యం. నెక్స్ట్ ఏంటి? ఫుడ్. ఫుడ్లో మనందరం నేను చెప్పుకున్నాం కదా అందరికీ, ఏకభుక్తే యోగి, ద్విభుక్తే గుర్తుందా? చెప్పండి. ద్విభుక్తే ఏంటి? 2 సార్లు తినేవాడు ఏమంటారు? భోగి. ద్విభుక్తే మనందరికి తెలియకుండా ఈ అలవాటు అయిపోయింది. వీళ్ళందరూ బ్రిటిష్ చేసి పని అనమాట. మనకి బ్రేక్ఫాస్ట్ ఈజ్ ది బ్రేక్ఫాస్ట్ యూ షుడ్ ఈట్ లైక్ ఏ కింగ్ అంట. ఆ కింగ్ లాగుంటే వాళ్ళలాగానే అన్ని రోగాలతో పోతాం. 2 సార్లు తింటాం అలవాటు చేసుకోండి. ఎవరైతే 2 సార్లు తింటారో అది ఆకలేసినప్పుడు తినాలి. టైమింగ్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు జనాలు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు మన హ్యాబిట్స్ ఏంటి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంపల్సరీ. 6 అయినా, వానలు పడినా, వాన లేకపోయినా, ఏదైనా 3 సార్లు కంపల్సరీ తింటాం. 30 పొద్దులు తింటుంటాం. దానికి తోడు ఇంకా ఎక్స్ట్రా చెప్పండి అందరూ. ఏమేం చేస్తాం మనం తెలియకుండా మిస్టేక్. ఈవినింగ్ స్నాక్స్ ఎవరైనా వచ్చి ఏమన్నా పెట్టారనుకోండి తినేస్తుంటాం. చాలా కారణాలు. అది తర్వాత తెలియదు జనాలకి, అందరూ టీ కాఫీ ఫుడ్ అని తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ క్లాస్. సో 3 times తింటాం. తర్వాత మధ్యలో స్నాక్స్, ఎవరైనా వచ్చి బర్త్డే కేక్ అని పెడతారు. ఎందుకు వినండి, మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే వీఆర్ డూయింగ్ మిస్టేక్స్ కంటిన్యూస్లీ. అన్లెస్ యూ మేక్ అండర్స్టాండింగ్ యూ కెనాట్ డూ దట్. చెప్పండి మేడం, ఏదో చెప్తున్నారు మీరు. సంబడి సేయింగ్ సంథింగ్. ఓకే, 2 సార్లు తినాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఓకే, ఓకే. ఫుడ్ అర్థమైంది కదా. నెక్స్ట్ 2 సార్లు తినాలి. మీరు 2 సార్లు తింటున్నారు రాసుకోండి. ఇది మీరు చేయాల్సింది చేస్తున్నారా లేదా అంతే. ఇప్పుడు ఈ అమ్మాయి 3 చేయట్లా. ఇప్పుడు దీనివల్ల ఏమైనా నష్టాలు వస్తాయి చూద్దాం. నెక్స్ట్, ఇంక్లూడ్ న్యూట్రిషియస్ ఫుడ్ లైక్ స్ప్రౌట్స్ కానీ, సలాడ్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, డేట్స్, కోకోనట్స్. మన ఫుడ్లో ఇది ఒక భాగం అయి ఉండాలి. అసలు మనకు ఉండట్లే ఈ భాగం. పొద్దున్నే ఏదో ఇడ్లీ దోశలు తినేస్తాం, తర్వాత వైట్ రైస్, తర్వాత నైట్ డిన్నర్. అసలు మన బాడీ, మనకు ఫుడ్లో న్యూట్రిషియస్ ఫుడ్ ఉండట్లా. ఇది ఉంటుందా లేదా చూసుకోండి మీరు. లేదు. నెక్స్ట్ ఏంటి? 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. అందరు చదవండి ఈ వర్డ్ సెంటెన్స్. ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్ లైక్ స్కూల్లో చెప్తారు చూడండి అందరూ కోరస్. Nothing in between 2 meals except water. Other than water is food. Spike sugar and insulin. water other than water
మనం 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా కూడా అది ఫుడ్ కిందే వస్తుంది. మీరు మధ్యలో 2 సార్లు తిన్నారు, కానీ 2 సార్లు మధ్యలో కోకోనట్ వాటర్ ఒకసారి జ్యూస్ ఒకటి తాగారు. ఎన్నిసార్లు అయింది మీరు తింటాం? 4 టైమ్స్. తిన్న ప్రతిసారి మన బాడీలో గ్లూకోజ్ స్పైక్ అవుద్ది, ఇన్సులిన్ స్పైక్ అవుద్ది. ఇట్లా మనం సంవత్సరాల తరబడి చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇది తెలీదు, ఫాలో అవ్వం. నెక్స్ట్ ఏంటి? మైండ్ మేనేజ్మెంట్. అంటే మనం స్ట్రెస్ ఎలా చేసుకోవాలి, యాంగ్జైటీ, డిప్రెషన్, యాంగర్. ఈ అమ్మాయి లక్కీగా చేసుకునేదంట, మంచిగా ఉండేదంట, ఏ ప్రాబ్లం లేదంట. ఈ పర్టికులర్ కేసు మీరు చూడండి, మీకు అది చూసుకోండి, మీరు మీ స్ట్రెస్ ఎంత ఉంది. నెక్స్ట్ ఏంటి? 7 గంటలు 8 గంటలు కంపల్సరీగా పడుకోవాలి. తర్వాత 14 గంటలు ఏమి తినకుండా ఉండాలి. అది ఎలా సాధ్యం? ఒకవేళ నైట్ మీరు 8 o'clock డిన్నర్ తిన్నారనుకోండి, సెకండ్ మీల్ తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు కనీసం 10 గంటల దాకా ఏమీ తీసుకోకూడదు. కానీ మీరు పొద్దున్నే 10ంటికి 6ంటికి లేచి నిమ్మకాయ నీళ్ళును తేనె తాగారు, బ్రేక్ అయిపోయింది కదా మీ బ్రేక్ఫాస్ట్. నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా యూఆర్ బ్రేకింగ్ ద ఫాస్ట్. సో 8 గంటలు పడుకుందా, ఎబ్బాయి పడుకునేదట, ఇది వేరు. 14 hours వద్దేలేదు నాకు అనవసరం. నెక్స్ట్ ఏంటి? 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి రోజు. చాలా మంది అనొచ్చు 2 సార్లు మేము పొద్దున్న ఒకసారి వెళ్తాము, లేదా మధ్యాహ్నం ఎప్పుడు వెళ్తాం. కానీ బెస్ట్ ఏంటి? 2 సార్లు వెళ్ళాలి. అది వీలైనంత వరకు పొద్దున 10 గంటల్లో వెళ్ళిపోవాలి. అది బెస్ట్ అనమాట. ఇది అయ్యేది కాదు. చూడండి, ఈ టాయిలెట్ వెళ్ళేది మన చేతుల్లో లేదు. ఎందుకని? మనకి అందరూ వెళ్ళాలనుకుంటారు టాయిలెట్, కానీ వాళ్ళకి రాదు. కారణం ఏంటి? నీళ్లు సరిగ్గా తాకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఫుడ్లో 4-5 సార్లు తినటం, బాగా ఈ ప్రాసెస్ ఫుడ్ తినడం అనమాట. చూసారా, 8 చేయాల్సినవి. 8 చేయాల్సినవి ఎన్ని చేసినాయి అమ్మాయి? హలో, 2 అంటే గుర్తుపెట్టుకోండి, మనకు పప్పుచారు చేయడానికి 8 ఐటమ్లు కావాలి. అమ్మాయి 2 వేస్తుంది. ఏమొస్తుంది? పప్పుచారు వస్తుందా, ఇంకోటి వేరే చారు వస్తుందా? హలో చెప్పండి. మనం హెల్దీగా ఉండాలంటే 8 చేయాలి. 8లో ఆమె 2 చేస్తుంది. పర్వాలేదా? అన్ని చేయాలి సార్. ఈ 2 చేయటం వల్లనే బ్యాండ్ పడింది. ఉరకబడల బ్యాండ్. ఏం బ్యాండ్ పడింది? ఓవర్ వెయిట్ అయింది. అన్ని కారణం. ఏం చేయకూడదు చెప్పండి? 2 ఉన్నాయి చేయకూడదు. ఎవరు చెప్తారు? 2 వెరీ గుడ్. జంక్ ఫుడ్ తినకూడదు. ఇంకేంటి జంక్ ఫుడ్ ఐటమ్? 4-5 చెప్పండి పేర్లు. పిజ్జా, బర్గర్, చిప్స్, ఫ్రైడ్ మైదా చేసే వేరే. గుడ్. ఇంకా ఇంపార్టెంట్ మన మన ఇంట్లో ఇంపార్టెంట్ 2 ఉన్నాయి చెప్పండి. 2 మీరు అందరూ మిస్ అయ్యారు. Close, but not exactly. 2 items which you have in your house. స్నాక్స్, డీప్ ఫ్రైస్, పిండి వంటలు సార్. ఇంకా పిండి వంటలు, స్నాక్స్. sugar, very good. Sugar is 1. ఇంకోటి ఏంటి? వైట్ రైస్, సాల్ట్. ఇంకా వినండి, ఇంకా ఇంపార్టెంట్ మిస్ అయ్యారు, అందరు మిస్ అయ్యారు. మైదా సార్, రిఫైన్డ్ ఆయిల్స్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పిహెచ్ల తర్వాత చూద్దాం. ముందు షుగరు, రిఫైన్డ్ ఆయిల్ తినండి. అప్పుడప్పుడు తినండి, షుగర్ తినండి. అసలు రిఫైన్డ్ ఆయిల్ ఆపేసి చెక్ ఆయిల్ కొనుక్కోండి. రిఫైన్డ్ ఆయిల్ మీద ఒక వీడియో పెట్టారు, మీరు ఎంతమంది చూశారు? రిఫైన్డ్ ఆయిల్ ఎలా తయారు చేస్తారు, దాని నుండి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎలాంటి కెమికల్స్ వాడతారు, అది వింటే మనకి బుర్ర తిరుగుద్ది అనమాట. రిఫైన్డ్ ఆయిల్ తక్కువ రేట్లో. రిఫైన్డ్ ఆయిల్ ఎంత అమ్ముతారు మనకి? 150 రూపాయలు, 160 రూపాయలకి వస్తాయి. అవునా? శనక్కాయ నూనె మనకి 160 రూపాయలు, 180 వేసుకోండి. అదే యాక్చువల్గా నీకు శనక్కాయలు నిజంగా నూనె గానుగలో తీయాలంటే 2 కిలోలు మినిమం పడతాయి. 2 కిలోలు శనక్కాయలు ఎంత ఉంటాయి రేటు? 250 ఉంటాయి. 250 రూపాయలు మునిసరుకుతో మీకు ఆయిల్ 120కి 150కి ఎందుకు ఇస్తాడు వాడు చెప్పండి? అంటే వాడు దాంట్లో ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కానీ కెమికల్స్ వల్ల మాస్క్ మనకి ఇస్తున్నాడు. అది ఐ షేర్ ద వీడియో. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సీ ద వీడియో. ఐ హ్యావ్ ద వీడియో. ఐ సెండ్ ఇట్ అగైన్. ఒకటి రాంగ్ హ్యాబిట్ ఏంటి? ఈ షుగరు, తర్వాత ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్. సాల్ట్ ఏం రాంగ్ కాదండి. సాల్ట్ మీద చాలా మంది పాపం పడేస్తుంటారు. సాల్ట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. కాకపోతే ఎక్సెస్ సాల్ట్. ఇప్పుడు ఎక్సెస్ సాల్ట్ ఇది ఎట్లా వస్తుంది మన బాడీలోకి? ఎక్సెస్ సాల్ట్ ఎట్లా వెళ్తుంది చెప్పండి? దేనివల్ల వెళ్తుంది ఎక్సెస్ సాల్ట్? మీరు పప్పుచారులో ఎక్సెస్ సాల్ట్ తెచ్చుకుంటారా? ఒక్క నిమిషం. పప్పుచారులో ఉప్పు కసిగి తింటారా? తినం.
కానీ మన బాడీలోకి ఎక్సెస్ సాల్ట్ ఎలా వెళ్తుంది? ఎవరు చెప్తారు? స్వెట్ రూపంలో సార్. ఆ? స్వెట్ రూపంలో సార్. ఏమంటారు? స్వెట్ చెమట రూపంలో సార్. అట్లా కాదు, స్వెట్ రూపంలో బయటకు వెళ్ళిపోయింది, ఉన్న సాల్ట్ పోయింది మొక్క. నేను అడిగేది ఎక్స్ట్రా సాల్ట్ మన బాడీలోకి ఎలా వెళ్తుంది, దేని వల్ల వెళ్తుంది? ఓవర్ ఈటింగ్ వల్ల. మనం వేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకోవడం, సాల్ట్ తినడం వల్ల. సాల్ట్ ఎవరు తినరండి అసలు, మీరు అందరూ మెయిన్ పాయింట్ మిస్ అవుతుంది. అయోడిన్ వినండి ఎట్లా అవుతుందో చెప్తానండి. ఏదైనా ప్రాసెస్ ఫుడ్ తింటాం, మిక్సర్ కొనుక్కుంటారు, మిక్సర్లో బీభత్సంగా సాల్ట్ ఉంటుంది చూడండి. ఒక్కొక్కసారి మీరు లాస్ట్ చూస్తే అసలు ఉప్పు కసిగా ఉండదు. ప్రాసెస్ ఫుడ్ లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది, ప్యాకేజ్ ఫుడ్ లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది. మీరు వినండి, మీరు నార్మల్ గా ఫుడ్ లో ఎవరు కూడా ఉప్పు కసి వేసుకొని తినరు, వాళ్ళకి టేస్ట్ వరకే వేసుకుంటారు. ఒకరు బై మిస్టేక్ ఒక రోజు పడుతుంది అంతేగాని అసలు అప్పుడు అక్కడ సాల్ట్ ఆపేస్తాం, మిగతా సాల్ట్ తినేస్తుంటాం బయటికి వెళ్ళి. బిస్కెట్లు తింటాం, బిస్కెట్ లో కూడా సాల్ట్ ఉంటుంది తెలుసా మీ అందరికి. సో ఇవి అవాయిడ్ దట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయకూడదు ఏంటి? వాట్ ఈస్ హ్యాపెనింగ్? దిస్ లైట్ ఇస్ నాట్ కమింగ్. సో 8 చేయాల్సిన వాటిలో ఏమంటారు? ఓకే, 8 చేయాల్సిన వాళ్ళు ఎన్ని చేసింది అమ్మాయి? హలో, 2 చేసింది అంటే 6 చేయట్లేదు, కనపడుతుందా? ఇంకా చేయకూడని ఎన్ని 2 ఉన్నాయి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటి? స్టిమ్యులెంట్స్, కాఫీ, టీ, ఇంటాక్సికేట్ లైక్ మందు, మాకు, టుబాకో, ఇవి చేయకూడదు. కానీ కాఫీ టీలు తాగేదంట, ఏదైతే చేయకూడదు అది చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? చదవండి, అందరికి చదవండి, ఇది 10th పాయింట్. Avoid sugar, refined oils, junk foods, bakery, cool drinks, processed products. ప్రాసెస్ ప్రోడక్ట్, ఫుడ్ అంటలా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద ప్రోడక్ట్. ఓకే, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ ఎన్నింటి? ఫుడ్ కాదు, ప్రోడక్ట్స్. సో ఈ 10లో ఇది కూడా చేస్తున్నాము. నేను చేస్తుంది అప్పుడు బయట తింటదంట. ఇప్పుడు చేయాల్సిన 8లో 6 చేస్తుంది, చేయకుండా 2 చేస్తుంది. ఆమె చేసిన డిష్ ఎలా ఉంటుంది? ఘోరంగా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా? హలో, ఘోరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వై ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ వెరీ డెలిబరేట్లీ ఐఎమ్ యూజింగ్. ఇప్పుడు మీరు 10లో ఈవెన్ ఒక్కటి రాంగ్ చేసినా మీకు ఘోరంగా ఉంటుంది. మీరు ఇంట్లో శుభ్రంగా చేస్తారు, ఎక్కువ ఉప్పు వేసారు, అయిపోయింది కథ. మీరు 10 మిస్టేక్లు చేయని అవసరం లేదు, ఒక్క మిస్టేక్ చాలు మన ప్రాబ్లం రావడానికి. ఓకే, ఈ 10 చేస్తున్నా చూసుకోండి ఏం చేస్తున్నారు. తర్వాత బ్లడ్ టెస్ట్లు ఏం చేసుకోవాలి చూడండి. బ్లడ్ టెస్ట్లు HbA1c, ఇది 3 months యావరేజ్. ఎవరికైతే అబోవ్ 5.7 ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం. ఎవరిని అడగని అవసరం లేదు, మీ HbA1c చూసుకోండి. మీది 5.7 ఉందంటే మీకు ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ వచ్చినట్లే. థైరాయిడ్ ప్రొఫైల్ ల్యాబ్ లో ఏం చెప్తారు చూడండి, 1.3 to 3 అంటారు TSH, అది ఓకే. కంప్లీట్ బ్లడ్ కౌంట్ లో ఉన్నటువంటి రేంజ్ చూడండి, అన్ని నార్మల్, వాట్ ఎవర్. హిమోగ్లోబిన్ లేడీస్ కి 12 to 13 ఉండాలంటారు, చూడండి దాని ప్రకారం చూసుకోండి. కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ లో చూడండి, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, మన షుగర్లో యూరిన్లో షుగర్ ఏమైనా వెళ్తుందా, ప్రోటీన్ వెళ్తుందా చూడాలి. ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉండాలి చదవండి, ఎంత ఉండాలి? less than 99. బిలో 99. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ టెస్ట్ ఏంటి? డి విటమిన్ ఎంత ఉండాలి? 60 to 100 అండి. నాబోడు ఏం చెప్తాడు తెలుసా? 30 to 100 అంటాడు. 30 to 100 అంటే పాస్ మార్క్ అనమాట. 30 అంటే పాస్ మార్క్, 60 అంటే మీకు డిస్టింక్షన్. ఓకే, B12 ఎంత ఉండాలి? 600 to 900. నాబోడు ఏం చెప్తాడు? 290 నుండి 900 అంటాడు. మనం ఈ రేంజ్ లో ఉన్నాం, కానీ ఆప్టిమల్ రేంజ్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ రేంజ్ అండ్ ఆప్టిమల్ రేంజ్. ఓకే, తర్వాత లిపిడ్ ప్రొఫైల్, మన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉండాలి? less than 100. బిలో 100. లాబోడ్ ఏం చెప్తాడు? బిలో 150 పర్వాలేదు అంటాడు. తర్వాత HDL గుడ్ కొలెస్ట్రాల్ అబౌవ్ 60, వాడు 40 అబౌవ్ అంటాడు, కానీ 60గా ఉండాలా. ఓకే, నెక్స్ట్ లివర్ ఫంక్షన్, ALT AST అంట, 2 టెస్ట్లు ఉంటాయి, అవి బిలో 26. లాబోడ్ ఏం చెప్తాడు? 40-50 దాకా పర్వాలేదంట. ఇప్పుడు మనం వానలో చిక్కున్నాం అనుకోండి, అంటే వరదలో చిక్కున్నాం అనుకోండి, ఎప్పుడు డేంజర్, ఎప్పుడు చెప్పండి? తల మునిగితే అంత అవసరంలా, మన నోరు దగ్గర నీళ్ళు వస్తే మునిగింది, అప్పుడు దాకా అడేంటాడు నో ప్రాబ్లం.
మీరు వెయిట్ చేస్తారు అప్పుడు దాకా? నీళ్ళు గడ్డం దాకా వచ్చింది, పర్వాలేదా? లేదు సార్. ఎలా వెళ్ళిపోవాలా? అదేం ఇప్పుడు మనం అనుకునేది పాయింట్ ఏంటి, ఇంకా ఏం లేదండి, నథింగ్ టు వరీ. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇక్కడే మనందరం మిస్టేక్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఒకటి చెప్తాను మీకు, చూడండి. ఓకే 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 చూసారా? నెక్స్ట్ ఏంటి? లివర్ ఫంక్షన్. తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్, ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ 99% ప్యాకేజెస్ లో ఉండదు. ఈవెన్ మీరు 10,000 20,000 కట్టినా కూడా ఈ ప్యాకేజ్ ఉండదు. ఇది లెవెల్ ఎంత ఉండాలి? 3 to 6 ఉండాలి. లేకపోతే ఏం చెప్తారు తెలుసా? 3 to 25 అంటాడు. చాలా మందికి అన్ని టెస్టులు చేసుకున్నాం, అన్ని నార్మల్ సార్ అంటాం. నార్మల్ ఉన్నాడు కానీ అన్ని నార్మల్ ఉంటే మనం నార్మల్గా ఉండాలా లేదా? అన్ని టెస్టులు చూసి నార్మల్గా ఉన్నాయి, కానీ మనం అబ్నార్మలే. మనం 20 కిలోలు ఓవర్ వెయిట్ తెలుస్తుంది, పొట్ట తెలుస్తుంది, నీరసంగా ఉంది, కానీ రిపోర్ట్లన్నీ నార్మల్. ఎందుకని? వీఆర్ ఓన్లీ చెకింగ్ ది నార్మల్ రేంజ్ అండ్ సమ్ టెస్ట్ చేయట్లా. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు హాలు బెడ్రూమ్ చూసి వెళ్ళిపోయారు, బాగుందని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చి ఓపెన్ చేస్తే బాత్రూమ్ ఓపెన్ చేస్తే ఘోరంగా ఉంది, బెడ్రూమ్ బాల్కనీ ఓపెన్ చేస్తే ఘోరంగా ఉంది. మరే ఇందాక ముందు చూసి వెళ్ళాను కదా. కనుక కంప్లీట్ చెకప్ ఇస్ ఇంపార్టెంట్. ఈ 10 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. డౌటా? ఎనీ డౌట్స్? హలో? నో సార్. ఓకే, ఇప్పుడు అందరు రాసుకోండి, మీ టెస్టులు చేయించుకోండి. 10 టెస్టులు. ఈ 10 టెస్టులు ఆప్టిమల్ ఉన్నారా లేదా చెప్పండి. నార్మల్ ఉంటే నాట్ ఓకే, యూ హ్యావ్ టు బికమ్ ఆప్టిమల్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి, దినచర్య ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, 10 డైలీ హ్యాబిట్స్. చూడండి, 10 హ్యాబిట్స్ మనం ఫాలో అవ్వాలి. తర్వాత వస్తారులేండి. 10 డైలీ హ్యాబిట్స్ దినచర్య ఎలా ఫాలో అవ్వాలి చూద్దాం. మనం ఏం చేయాలి డైలీ? చదవండి ఎవరన్నా. రోజు 8 నీళ్ళు తాగాల. ఎన్నిసార్లు టాయిలెట్ వెళ్ళాలి? 2 bowel movements. ఎంతసేపు వాక్ చేయాలి ఎవ్రీడే? 1 hour walk. మేనేజ్ స్ట్రెచ్ చేసుకోండి. 7 గంటలు కంపల్సరీగా పడుకోవాలి. ఇంకా ఏం చేయాలి? 2 సార్లే తినాలి ఆకలిస్తున్నప్పుడు. ఈ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 6 ఈ 6 ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పొద్దున్న లేచి కానీ ఏం చేయాలని కథ. ఓకే, సార్ మళ్ళీ ఒకసారి చూపించారా? చూపించారా స్క్రీన్? డోంట్ వరీ, నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. చూడండి, డోంట్ వరీ, ఐ షేర్ ఇన్ ద గ్రూప్. నిద్ర లేచిన వీలైనంత వరకు సూర్యోదయానికి ముందు లేకవండి. లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగండి. అది కూడా గోరువెచ్చని నీళ్ళు తాగితే మంచిది. మీకు అలవాటు లేదు, ఏం చేయాలి అప్పుడు? ఇవాళ రోజు పొద్దున్న లేచిన వెంటనే మీ ఇంతకుముందు మీ బ్యాచ్ అంతా టీ బ్యాచ్, కాఫీ బ్యాచ్. ఇప్పుడు ఏం చేయాలి? కాఫీ ఆపేసేయండి. 1 గ్లాస్ తాగని వామిటింగ్ అవుతుంది. కాఫీ 2 లోటాలు తాగినా ఏమవ్వదు, అలవాటు అయిపోయింది మనకి. కనుక 1 లీటర్ నీళ్లు తాగడానికి ప్రయత్నించండి. అవ్వలేదు, డోంట్ వరీ, ఇవాళ 1/2 లీటర్ తాగండి. 2 రోజు ఇంకొంచెం యాడ్ చేస్తా, 4-5 రోజుల కల్లా 1 లీటర్ తాగరా లేదా? ఇది చేయండి, కాన్షియస్ గా ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ లైక్ ఏ ప్రాక్టీస్ అనమాట. అంతా థియరీ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం మనం. నెక్స్ట్ 30 days మీ అందరూ ప్రాక్టీస్ చేయాలి. 1 లీటర్ నీళ్లు తాగారు. ఎందుకు తాగుతున్నాం 1 లీటర్ నీళ్లు పొద్దున తాగంగానే? చెప్పండి. వినండి, చాలా చాలా అటువంటి ఆశ్రమాల్లో, స్పెషల్లీ మీ పేరు చెప్పకూడదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవరు ఏమంటారు, బ్రహ్మకుమారిస్ వాళ్ళ బ్యాచ్ ఏంటంటే 3 లేవగానే బాసపట్లు వేసుకొని మెడిటేషన్కి వెళ్తారంట. వాళ్ళందరూ చూడండి ఓవర్ వెయిట్తో ఉంటారు. లేచిన వెంటనే మెడిటేషన్ తర్వాత దేవుడు వచ్చినా ఆయన చెప్పాలి, ఆస్క్ హిమ్ టు వెయిట్. ఫస్ట్ యూ క్లీన్ యువర్ బాడీ. నీళ్లు తాగి మల విసర్జనకి వెళ్ళాక ఏ పనైనా చేయాలి. ఎవడన్నా మీకు వచ్చి మీరు రండి వెంటనే 1 కోటి రూపాయలు ఇస్తాను, ఐ డోంట్ వాంట్ టు కమ్. ఐ ఫినిష్ మై హైడ్రేషన్, ఐ ఫినిష్ మై ఎలిమినేషన్, దెన్ ఓన్లీ ఐ విల్ కమ్. దట్ షుడ్ బి యువర్ అప్రోచ్. సేమ్ థింగ్ ఇంట్లో కూడా మీ పనులు. లేడీస్ అందరూ కూడా ఏం చేస్తారు? లేచిన వెంటనే ఏదో పనులు పడిపోతారు. తర్వాత తాగుదాం లేని, తర్వాత తాగేది లేదు, టాయిలెట్ వెళ్ళేది లేదు. ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో గుర్తు వస్తే వెళ్తారు, లేదా నెక్స్ట్ రోజు మళ్ళీ అది అయిపోయింది.
సో వెరీ వెరీ కాషియస్. ఓకే, 1 లీటర్ ఎందుకు తాగాల చెప్పండి? 4 లీటర్ ఒకేసారి ఎందుకు తాగకూడదు? లేదా హాఫ్ లీటర్? ఎప్పుడైతే 1 లీటర్ తాగుతాం బరువు పడుద్ది. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు వెళ్ళే బస్సు ఆగిపోయింది, 30 మంది ఉన్నారు బస్సులో, బస్సు ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లా. డ్రైవర్ ఏం చెప్తాడు? దిగి తోయండి అంటాడు, అవునా? ఒకటి దిగి తోస్తే అవుద్దా? లేదు, ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు తోస్తే అవ్వదు. 10 మంది దిగి ఒక తోపు తోస్తే స్టార్ట్ అవుతుంది. అలానే ప్రొద్దున ఎప్పుడైతే మనం 1 లీటర్ నీళ్ళు తాగుతామో అది మన పొట్ట మీద పడి బరువు పడుద్ది అనమాట. అదొక అడ్వాంటేజ్ మీకు, 2 in 1 అడ్వాంటేజ్. ఈ 1 లీటర్ నీళ్ళు వెళ్ళి ఏం చేస్తుంది మన బాడీలో? ఈ నీళ్ళన్నీ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. బ్లడ్లోకి వెళ్ళి ప్రతి కణంకి వెళ్ళి క్లీన్ చేసేస్తాయి అనమాట. మళ్ళీ అదంతా యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. బెస్ట్ పనే కాదా చెప్పండి? అది ఫస్ట్ చేయాలా లేదా? ఏంటి, వాటర్ ద్వారా పెట్టేసి మన బాడీ లోపల క్లీన్ చేస్తున్నాం. దానికి తోటి సాలిడ్ వేస్ట్ కూడా తీసేసాం. మీరే ఆశ్చర్యపోతారు, ఎప్పుడైతే మీరు పొద్దున 1 లీటర్ నీళ్ళు తాగి మలస్థితికి వెళ్ళారో చాలా యాక్టివ్నెస్ వస్తుంది, లైట్నెస్ ఫీల్ అవుతారు. అలా ఏం కాకుండా నీళ్ళు తాగలేదు, టాయిలెట్ లేదు, పనులు చేసుకెళ్తున్నారు, 11 అయినా మీకు ఆకలేదు, నీరసంగా ఇదిగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. ఏంటి? నీళ్ళు తాగటం. రెండో స్టెప్ ఏంటి? రెండో పాయింట్ ఏంటి? ఈ 2 అవ్వకుండా నేను అదే చెప్తా. నేను కనుక గవర్నమెంట్లో ఉంటే ఏం చేస్తానంటే, ఐ విల్ మేక్ ఏ రూల్. Anybody who has not drank water at first bowel movement, lock them in the bathroom, lock them in the kitchen. We don't want them in the society. They will spoil their health. వాళ్ళకి ఐడియా లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు? నెక్స్ట్ ఏంటి? 1 hour వాకింగ్కి వెళ్ళండి, గేమ్స్ ఆడండి, ఏదో వచ్చేయండి. కుదరలేదు, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మీ వారు ఆఫీస్కి వెళ్ళాలి, ఏం చేయాలి? అప్పుడు ఇంట్లో పనులు చేసుకోండి అన్ని, డోంట్ వరీ. 1 hour, 1.5 hour, 2 hours పనులు చేసుకోండి. మీ ఆయన ఆఫీస్కి 8:30కి వెళ్ళిపోయారు, పిల్లలందరూ వెళ్ళిపోయారు. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? చదవండి. హలో, drink 1 liter water. ఫుల్ రీడ్ అగైన్. మళ్ళీ ఇంకొకసారి 1 లీటర్ నీళ్ళు తాగండి. బాంబు పడితే అయితే మంచిది. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళండి. చాలా ఈజీ, ట్రై చేయండి. ఎవరికైనా అలవాటు లేకపోతే 4-5 రోజులు వచ్చేస్తాయి. నీళ్ళు తాగిన వెంటనే మళ్ళీ మన మనసు అటు ఇటు పట్టుకోకూడదు, మన మనసు పొట్ట మీద పెట్టుకోవాలి. మీరు అబ్జర్వ్ చేశారా? ఒక్కొక్కసారి మీకు అర్జెంట్ టాయిలెట్ వస్తుంది, టాయిలెట్లో ఎవరు ఉన్నారు, మీరు ఆపుకుంటారా లేదా? స్విచ్ ఉంటుంది అనమాట మైండ్లో. ఎప్పుడైతే మన మైండ్ మన పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, టాయిలెట్ వెళ్తాం. ఇప్పుడు నీళ్ళు తాగేసి కిచెన్లో అడవులు చేయటం, ఏదైనా వచ్చారు మాట్లాడుతున్నాం అనుకోండి, ఇంతే సంగతి, టాయిలెట్ రాదు. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. 5 పాయింట్. ఇది ఇదే కష్టం. ఇది 5. హలో, ఏంటి ఈ 5 పాయింట్స్ ఫాలో అవటం కష్టమా ఈజీయా? కాదండి, చాలా మంది మా ఇంట్లో గెస్ట్లు వచ్చారండి, మేము టూర్లో ఉన్నాం, మా పనులు ఉన్నాయండి, పెళ్ళిళ్ళు చదువుతాం, ఎన్ని జరిగినా 5 చేయటంలో ఏం కష్టం ఉంది? అన్ని మన అంటారు కారణాలు చెప్పడం అనమాట. మన ఒక మేడం అడిగితే చెప్తున్నారు, ఏమంటారు? ఒకసారి స్క్రీన్ చూపించరా సార్, నోట్ చేసుకో. వెల్కమ్ టు డోంట్ వరీ, వెల్కమ్. సి పాయింట్ ఏంటంటే, ఒక మేడం అడిగితే చెప్తుంది, సార్ లాస్ట్ మంత్ మీ క్లాస్ అటెండ్ అయ్యాను, చాలా అద్భుతంగా ఉంది, కానీ ఫాలో అవ్వలేకపోయింది, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా అబ్స్టికల్స్ వచ్చినాయి అంది. అంటే ఈ నెలలో రాదని మీకు ఏమైనా దేవుడు చెప్పాడా? ఈ నెలలో అంతకంటే ఎక్కువ రావచ్చు. ఇవన్నీ కథలు కాకరకాయ. ఇవి 5 ఫాలో అవడం చాలా ఈజీ. మీరు ఫాలో అవ్వట్లేదంటే ఐ కెన్ ఓన్లీ సే యు ఆర్ లేజీ. దట్స్ ఆల్. ఐ కెన్ ఓన్లీ సే దట్. ఇఫ్ సంబడి గివ్స్ మీ దిస్ రీజన్, ఐ సే ఓకే. ఆల్రైట్. నెక్స్ట్ 5 అయిపోయినాయి. 5 ఇది ఈజీయా కష్టమా? ఈజీ సార్. నెక్స్ట్ ఏం చేయాలి? నీళ్లు తాగే పద్ధతి తెలుసుకున్నాం కదా. నీళ్లు, ఫుడ్ ఒకేసారి పొట్టలో వేయకూడదు. ఇది అందరు చదవండి, అందరూ. 6వ పాయింట్. ఇది 5వ పాయింట్. డోంట్ డ్రింక్ వాటర్. అందరు పెద్దగా చదవాలా? Don't drink water 20 minutes before. 5 minutes. ఈ పాయింట్ నాకు తెలియదండి, మనం చేసే మిస్టేక్ ఇది. దీనివల్ల మనం తాగినటువంటి నీళ్లు ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడు కూడా మన నీళ్ళు కనుక మనం ఎంటీ స్టమక్ లో తాగితే వితిన్ 20-25 minutes లో కల్లా అది అబ్జర్వ్ అయిపోతాయి. ఎవరో మాట్లాడుతున్నారా? సంథింగ్ ఇస్ ప్రాబ్లం. ఓకే, నీళ్లు తాగే పద్ధతి మనకు తెలియకపోతే, నాకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చి ఐ గాట్ అడ్మిటెడ్ ట్వైస్ ఇన్ ద హాస్పిటల్. డాక్టర్ ఏం చెప్పి ఎక్కువ నీళ్లు తాగాలమ్మా అన్నాడు. ఎక్కువ నీళ్ళు తాగితే పొట్ట వచ్చింది, రాళ్ళు పోలా. కారణం ఏంటంటే ఐ డిడ్ నాట్ నో దిస్ టెక్నిక్. మనం తినేటప్పుడు తాగకూడదు. ఒకవేళ తినేటప్పుడు కొంచెం దాహం వేసింది, కష్టం ఉంది, మింగటం కష్టం అయితే బొక్క తాగండి.
అందుకని గ్లాసులు లాక్కూడదు. ఈ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి తెలుసు ఈ టెక్నిక్? ఎంతమంది ఫాలో అవుతున్నారు చెప్పండి. హలో, నేను అవుతాను సార్. గుడ్ గుడ్. అవనోళ్ళు చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్. ఇది పాపం డాక్టర్ మంచన్ గారు గత 30 ఏళ్ళ నుండి నోరు చించుకుంటున్నాడు ఆయన, కానీ ఎవ్వడికి తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 6వ పాయింట్ ఏంటి? 6వ పాయింట్ ఏంటి చదవండి అందరూ. మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అవన్నీ చెప్పడం ఆపేయండి. ఫస్ట్ మీల్, సెకండ్ మీల్. ఫస్ట్ మీల్ ఎప్పుడు తినాలి? టైమింగ్ ఏమైనా ఉందా? టైమింగ్ కరెక్ట్. నో గ్యాప్లకి ఇప్పుడు పక్కన పడేయండి. మీకు ఆకలేస్తే, అర్థమైందా? మీకు బాగా ఆకలేస్తుంది, తినేయండి. ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అది మీ ఇష్టం. ఓకే, తినేసింది. తినేటప్పుడు గుర్తుంది కదా, నీళ్ళు తాగకూడదు. తాగితే 2 గంటలు ఆగాలి. నెక్స్ట్ ఏం చేయాలి? డ్రింక్ 2 లీటర్స్ వాటర్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్టర్ 2 hours. 2 hours నుండి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ముందు వరకు 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగాల. పొద్దున ఒక్కసారి మట్టుకే మనం ఒక గ్లాసు 1 లీటర్ ఒకేసారి తాగేసి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు. కానీ బ్యాలెన్స్ 2 లీటర్స్ అప్పుడో గ్లాస్ చొప్పున బిట్వీన్ 2 మీల్స్ తాగాలన్నమాట. 4 లీటర్లు తాగాలి ఎలా తెలుస్తుంది ఎవరికైనా? చాలా మంది అడుగుతారు, మేము చాలా తాగుతున్నాం అంటారు. 4 తాగుతున్నాం లేదా ఎలా తెలుస్తుంది? ఈవినింగ్ బాటిల్స్ అయిపోయేటట్టు పెట్టుకుంటే బాటిల్స్ పెట్టుకోండి. నిద్రపోయే ముందే 2 లీటర్ల బాటిల్ పెట్టుకోండి. అది పొద్దున టాయిలెట్కి 2 అయిపోయినాయి, 2 టాయిలెట్కి 2 సార్లు మళ్ళీ 2 ఫిల్ చేసుకోండి. మళ్ళీ డిన్నర్ చేసే ముందు చూడండి అయిపోయినాయా లేదా అని. అవ్వలేదు మొత్తం ఖతం చేయండి. ఒక అరగంట ఆగి తినండి. అర్థమైంది? 4 లీటర్ తాగుతాం లేదా ఈ లెక్కలో? లేదా మనం మిస్ అయిపోతాం అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి? పాయింట్ అందరూ చదవండి. ఇది అదే చెప్పాను కదా. ఈ మధ్యలో మీకు దేవుడు ప్రత్యక్షమే ప్రసాదం పెడితే ఏం చేయాలి? మళ్ళీ తినేటప్పుడు అది థ్యాంక్స్ చెప్పి తినేటప్పుడు మళ్ళీ దాన్ని చక్కగా తినేసేయండి. నెక్స్ట్ ఏంటి? బాగా ఆకలిస్తే 2సారి తినండి. ఎన్నింటికి తినొచ్చు? ఇది 6ంటికి తినాలా, 8ంటికి తినాలా, 8ంటికి తినాలా, 9ంటికి తినాలా? ఎప్పుడు తినొచ్చు? ఏం అవసరం లేదండి. మీరు చక్కగా 9 o'clock కూడా తినండి. బాగా ఆకలిస్తాం, నో ప్రాబ్లం. తర్వాత మెల్లి చూద్దాం. అది PhDకి వెళ్దాం. తర్వాత 6 గంటలకు తింటే బెటరా, 6:30కి తింటే మంచిదా, ఏం తినాలి, నైట్ ఏ ఫుడ్ తినాలి అన్నీ అది PhD తర్వాత చూద్దాం. రెండో మీరు వీలైనంత వరకు 7:30, 8 లోపు తినేయండి బెస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? రోజంతా చేసే పనమాట. స్ట్రెస్, యాంగ్జైటీ నేర్చుకోండి. ఎలా బయటపడాలి స్ట్రెస్ నుండి, యాంగ్జైటీ నుండి బయటపడాలి. నెక్స్ట్ పాయింట్ ఎవరు చెప్తారు? 10th పాయింట్, గోల్డెన్ పాయింట్. 10కి పడుకోవాలి. వీలైనంత వరకు రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోండి. తర్వాత 8 hours స్లీప్. ఎప్పుడు పడుకోవాలి? 10 to 6. నేను లేదండి 1 o'clock పడుకొని 9ంటికి లేస్తారంటే నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకని చెప్పండి. అది సిర్కేడియన్ రిథమ్ అంటారు. సిర్కేడియన్ రిథమ్ అంటే మనం ఉంది సూర్యుడు, చంద్రుడు అనమాట. సూర్యుడు పొద్దున 6 గంటలకి ఉదయించి, మనకి ఇండియాలో లక్కీ మనందరికి 6 గంటలకి అస్తమిస్తాడు. 12 గంటలు మనకు ఉంటుంది. కొన్ని దేశాల్లో పొద్దున 9ంటికి వచ్చి ఆయన 10 దాకా ఉంటాడు నైట్. ఓకే, యాజ్ పర్ ద సర్కేడియన్ రిథమ్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఈ 10 ఎన్ని చేయాలి దినచర్యలో? ఈ 10 పాయింట్లకి 10 చేయాలా, 9 చేస్తే చాలా? 7 చేస్తే 10 చేయండి. ఈ లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకొని పెట్టుకోండి. పొద్దున టిక్ చేయండి ఇక్కడ. ఓకే ఇది చేయలేదు, వాకింగ్ వెళ్ళలేదు, టిక్ చేసేయండి. ఇంటి చేయండి. కారణం. రెండోసారి టాయిలెట్ వెళ్ళలేదు, ఓకే టిక్ చేయండి. ఈసారి మధ్యలో 3 సార్లు తిన్నారు, టిక్ చేయండి. అంటే 3 మిస్టేక్లు చేశారు. నెక్స్ట్ రోజు ఏం చేయాలి? అలర్ట్గా మళ్ళీ అన్ని చేయకుండా చూసుకోవాలి. ఈ 9 చేస్తారు అనుకోండి, పర్వాలేదా? ఏదో ఒక పాయింట్ అవాయిడ్ చేయొచ్చు. ఒక పాయింట్ యూ కెన్ అవాయిడ్. ఏది చేయొచ్చు చెప్పండి? అవాయిడ్. యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్ ఇఫ్ యూ డూ 9. ఒక పాయింట్ అవాయిడ్ చేసి ఏది అది? ఇప్పుడు మీకు వచ్చే రిజల్ట్స్, సపోజ్ మీకు 90 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి. 10 చేస్తే 90 మార్క్స్, 9 చేస్తే తీసేస్తే సార్ 5th సెకండ్ బౌల్ మూమెంట్. ఏమండి భలే వాళ్ళే మీరు. అదేమన్నా గోల్డ్ లోపల పెట్టుకొని తిరగడానికి 2 రోజులు. అంటే
నో నో నో, మోస్ట్ ఇంపార్టెంట్. అది మానేశారు అనుకోండి మీకు 50 స్కోర్ వచ్చేది అన్ని చేసిన. ఇంకా ఇంకెవరు చెప్తారు? సెకండ్ మీల్ స్కిప్ ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇఫ్ యూ కెన్ స్కిప్ 1 మీల్, 1 మీలే తిన్నారనుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ కష్టం. ఏకభుక్తే యోగి, మనం యోగులు కాదు భోగులు కనుక 2 సార్లు తినండి. రోగులు అవుతారా యోగులు అవుతారా? భోగులు అవుతారా? కొద్ది యోగులు వద్దులేండి, తర్వాత చూద్దాం, అది పిహెచ్డి. ఓకే, 10కి 10 చేయండి. తర్వాత డి విటమిన్ బ్లడ్ టెస్ట్ చేసుకొని డి విటమిన్ B12 తగ్గితే సప్లిమెంట్ చేసుకోవాలి. ఈ 10 పాయింట్లు అండి, ఈజీగా కష్టమా? చూడండి, చాలా చాలా అద్భుతమైన డైట్ ప్లాన్స్ ఉన్నాయి. నేను కూడా ఒక డైట్ ప్లాన్ ఇస్తా. మీరు అందరు కూడా ఈజీగా ఒక 7-8 కిలోలు తగ్గుతారు నేను చెప్పే ప్లాన్ చేస్తే. కానీ అది సస్టైనబుల్గా చేయలేము మనం. మీకు ఏం చెప్తాను, ఒక టైం మీరు పొద్దున్నే మీరు కీరదోసకాయలు క్యారెట్లు తినండి, మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఏదో ఒక హాఫ్ చపాతి కూర వేసుకుంది అనమాట. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం ఒక వ్యాయామం చేయమంట. డెఫినెట్గా తగ్గుతారు, 10 కిలోలు తగ్గుతారు 1 నెలలో. కానీ అది చేయగలమా? చేయలేము. కనుక మన ప్రాసెస్ ఏంటి, ఇది చేయటం వల్ల మీరు లాంగ్ టర్మ్ లో యూ కెన్ మెయింటైన్ యువర్ హెల్త్. ఆ తర్వాత పిహెచ్డీలు చేయండి చక్కగా. ఒక 1 టైం అన్కుక్డ్ ఫుడ్ తినండి, తర్వాత ఫాస్టింగ్ మొదలు పెట్టినా చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫుడ్ చూసారా? ఏం ఫుడ్ తినాలి? మల్టీగ్రేడ్ చపాతీ పెట్టుకోండి, కర్డ్స్ పెట్టుకోండి, కర్రీస్ 2-3 కర్రీలు చేసుకోండి చక్కగా. వీలైతే దీంతో పాటు సలాడ్ కూడా తినండి. ఇది ఫస్ట్ మీల్. ఇదే 2 సార్లు తిన్నా నో ప్రాబ్లం. ఇంకా మీరు ఇంప్రూవ్ అవ్వాలా ఏంటి, దీనికన్నా నెక్స్ట్ పిహెచ్డి నెక్స్ట్ లెవెల్ చెప్తాను చూడండి. ఏంటి, ఒక టైం వచ్చి అన్కుక్డ్ ఫుడ్ తినండి. అన్కుక్డ్ ఫుడ్ ఈవెన్ కార్బోహైడ్రేట్స్ కూడా లేవు, చూసారా? ఇది అద్భుతమైన డైట్ అనమాట. ఫర్ డయాబెటిక్స్కి, ఫర్ ఎవ్రీబడి ఇస్ ద బెస్ట్ డైట్. మీరు కనుక ఒక నెయ్యి కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, స్ప్రౌట్స్ ఇవి చూసారు. దీనిలో ఉంది ఎగ్స్ ఉన్నాయి, పనీర్ ఫ్రై ఉంది, సలాడ్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, కూరలు ఉన్నాయి. ఇది తింటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు కనుక 2 సార్లు తింటే అద్భుతం. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. 1 టైం ఏమే డయాబెటిక్ లేదు, వేరే హెల్త్ ప్రాబ్లం లేవన్న వాళ్ళకి ఏం చేయొచ్చు, ఒకసారి కుక్డ్ ఫుడ్, ఒకసారి అన్కుక్డ్ ఫుడ్. అన్కుక్డ్ ఫుడ్ ఏమున్నాయి దీనిలో చెప్పండి, ఏమున్నాయి ఐటమ్స్ ఏమున్నాయి, ఎవరు చెప్తారు? స్ప్రౌట్స్, ఫ్రూట్స్, సలాడ్స్. దీనిలో మ్యాంగో అనుకుంటా, స్ప్రౌట్స్, మ్యాంగో అండ్ పనసకాయ దీనిలో చూడండి. దీనిలో ఏమున్నాయి, ఇది వెరీ కాంప్రహెన్సివ్. ఎలా ఉంది ఇది చూస్తే? టెంప్టింగ్ గా ఉందా, తినాలనిపిస్తుందా, లేదా బిర్యానీ కంటే ఘోరంగా ఉందా? బిర్యానీ వెరీ గుడ్. తినండి బిర్యానీ, నో హామ్. ఓకే, తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? జ్యూస్, ఒక వెజిటేబుల్ జ్యూస్ తాగండి. వెజిటేబుల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి? క్యారెట్స్, తర్వాత కీరదోసకాయ, టమాటా, ఉసిరికాయలు, తర్వాత పచ్చి మామిడికాయ, తర్వాత ఇదేంటి పంకిన్, బీట్రూట్, ముల్లంగి, తర్వాత అన్ని ఆకులు, ఇది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ములగాకు అన్ని వేసేసి మిక్సీ చక్కగా చేసి ఒక దోమతెర లాంటి గుడ్డ ఒకటి వస్తుంది ఫిల్టర్, దాంతో ఫిల్టర్ చేసి దాంట్లో నిమ్మకాయ పిండుకోండి, తేనె వేసుకోండి, కుదిరితే యాపిల్ సైడర్ వినర్ వేసుకోండి, చియా సీడ్స్ నానబెట్టుకొని కలుపుకోండి చక్కగా. హ్యాపీగా తాగండి. ఒక 200 ml 300 ml యు గెట్ ఆల్ ద న్యూట్రియంట్స్ అన్నమాట. సార్ ఫిల్టర్ చేయకుండా అలా స్మూతీ లాగా తాగకూడదు అంటే తాగడం వల్ల చేయమాకండి అట్లా, అంటే అది ఫుడ్ అయిపోతుంది, ఈ టైం ఎక్కువ పడుతుంది. మీరు తీసేయండి, పల్ప్ తీయటం బెటర్. సో ఆల్ ద మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ దేర్ ఇన్ ద జ్యూస్ అన్నమాట. ఇవన్నీ చేశారనుకోండి, వీటి సెకండ్ మీల్ వీళ్ళంతా 7 గంటలు అవుతుంది. అన్ని పిహెచ్డీలు. 2 మీల్స్ ఇది తింటే చాలు. మీరు ఫస్ట్ ఇది మొదలు పెట్టండి, తర్వాత ఇది మొదలు పెట్టండి, గెట్ ద అడ్వాంటేజ్. ఇప్పుడు చూద్దాం, మనం ఇందాక చూసాం కదా మన హెల్త్ స్కోర్ ఎలా చెక్ రాసుకోవాలి. చదవండి, ఈ అబ్బాయికి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి? ప్రవీణ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, 10 ప్రాబ్లమ్స్, 10 హెల్త్ ఇష్యూస్ లో 9 ఉన్నాయి. ఏమన్నారు? ఆయన ఓవర్ వెయిట్ ఉన్నాడు, తర్వాత టాబ్లెట్ వేసుకుంటున్నాడు, బీపీ ఉంది, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, తర్వాత ఫ్యాటీ లివర్ లేదు, లివర్ బాగానే ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ప్రీ డయాబెటిక్ ఉన్నాడు, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. చూసారా, 10లో 9 ప్రాబ్లంలు ఉన్నాయి. అంటే ఏంటి, ఇటు వెళ్ళేటువంటి బోట్లో 9 క్రాక్స్ ఉన్నట్టు అనమాట. 9 క్రాక్స్ ఓకేనా? ఒక క్రాక్ ఓకేనా? ఒక్క క్రాక్ కూడా ఉండవు. 1 crack ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్. మీరు ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ అంటే రిమెంబర్ యూ హ్యావ్ 1 crack. 1 crack లో ఉన్న బోట్లు వెళ్తే ఏం చేస్తారు చెప్పండి మీరు?
ఆ నీళ్లు బారబోసుకుంటే సరిపోయింది. మీరు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు నేచర్ని? యూ కెనాట్ ఎంజాయ్ ద నేచర్. సో ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ ఫ్రెండ్స్. ఈయన ఫాలో అయ్యాడు, ఏమి ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. హలో, ఎన్ని నెలల్లో? ఒక 3 months లో ఏమి ఇంప్రూవ్ అయ్యాడు? 16 cases weight loss. నాన్ డయాబెటిక్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యాడు. 10%, 80% ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకొక కేసు చూద్దాం, సెంథిల్. ఈయన చూడండి, ఈయనకి ఎంత ఉంది? HbA1c 10% ఉంది, 6.7 వచ్చాడు. 20%, 70% జంప్ అయ్యాడు. ఇతను చూడండి, ఒక 7 నెలలు ఫాలో అయ్యాడు, 30%, 80% ఇంప్రూవ్ అయ్యాడు స్కోర్. అన్ని ఇంప్రూవ్ అయ్యాడు, ఇంకా కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. ఈయన చూడండి, ఈయనంత ఇంప్రూవ్ అయ్యాడు, 112 kg నుండి 91 kg. ఎన్ని నెలల్లో? 10 నెలల్లో. 20%, 60%. ఓకే, ఇది సస్టైనబుల్ అనమాట, లాంగ్ టర్మ్. సో మీ అందరికి తెలుసు కదా. ఈ మంత్ నుండి నాది క్లాసెస్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. 7 PM ఇంగ్లీష్ క్లాస్, 7 PM 30 Wellness Secrets. సాటర్డే సండే 7 PM క్లాస్. బ్రోచర్ ఐ థింక్ ఇస్ రెడీ. మీరు ఎన్రోల్ అవ్వండి, మీరు షేర్ చేయండి అందరికి. ఓకే, చెప్పండి, ఇంకా డౌట్స్ ఏంటి? ఇంకా మీరు అందరూ నిన్న మేడం అడిగారంట డాక్టర్ గారిని, డైట్ ఏంటండి, డైట్ ప్లాన్లు ఏంటండి, ఏం డైట్ తినాలి ఏంటండి. చూడండి, మన మనుషులకే ఈ ప్రాబ్లం, దేనికి ప్రాబ్లం లే, మ్యాక్కేం ప్రాబ్లం లేదు. ఎవరిని అడుగుద్దా వెళ్ళి, ఏం కావాలి, ఏం తినాలి, నేను ఎప్పుడు తినాలి ఏంటి అని అడుగుద్దా? టైగర్ అడుగుద్దా? సో అది ఓవర్ వెయిట్ ఉండదు కదా సార్, అది ఓవర్ వెయిట్ ఉంటుంది. వెరీ గుడ్. మీ పేరేంటండి? ఎవరు చెప్తున్నారు పేరేంటి? దానిలో రండి సార్. లాస్ట్ మంత్ కూడా జాయిన్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎందుకు ఓవర్ వెయిట్ ఉండట్లేదు చెప్పండి? అది ఎంత తినాలో ఏం తినాలో అదే తింటుంది, తినటం కోసం అది వెతుక్కుంటూ వెళ్తుంది కదా సార్. కరెక్ట్, కరెక్ట్, ఎక్సలెంట్. చూడండి, దానికి ఫుడ్ జొమాటో వాళ్ళు సర్వ్ చేయరు. అదే అదే మన ఏమంటారు దీన్ని, జూలో ఉన్న సింహాలు చూడండి, అయ్యే సిక్ అయి ఉంటాయి. అవి మన సాహిత్యం, మన సాంగిత్యం అంటారు చూడండి, అట్లా. సో మీరు చేయాల్సింది ఏంటి బేసిక్గా? ఇది ఎట్లా అంటే, ఓవర్ వెయిట్ రావడానికి కారణం ఏంటంటే జంక్ ఫుడ్ టేస్ట్ కూడా మనం తింటున్నాం అట్లా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు టైమింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటున్నారు కదా సార్. అంటే తర్వాత చూద్దాం, వినండి అన్ని తర్వాత. డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ గెట్ ఇంటూ ఆల్ దట్ స్టఫ్. మీరు చెప్పిన జ్యూస్ ఏ టైంలో తీసుకోవాలి సార్? ఫస్ట్ మీల్ ముందు తాగండి, ఒక 10 o'clock. అది మీల్ కింద కౌంట్ అవుదా సార్? అవుద్ది, బట్ నో ప్రాబ్లం. అంత ఘోరం ఏం కాదు. అంటే ఎట్లా అంటే, రబ్బర్ బాల్ తో మీ నెత్తి మీద కొట్టుకున్నట్టు లైట్ గా. ఇంకొకటి సార్, ఇప్పుడు మెడిసిన్స్ తీసుకుంటాం అనుకోండి, అది కూడా ఒక మీల్ కింద కౌంట్ అవుతుంది అంటే. డోంట్ వరీ, డోంట్ వరీ. సార్ 2 meals అన్నారు కదా సార్, 2 meals మధ్యలో ఫ్రూట్స్, నట్స్ అవి తీసుకోవచ్చా? మళ్ళీ వచ్చాడు, రెడ్ వచ్చాడు. చెప్పండి, ఏమన్నా నీళ్లు తప్పించే తిన్నా ఫుడ్ అని చెప్పానా లేదా? హలో, మరి తీసుకునే దాంట్లో ఫ్రూట్స్, నట్స్ కూడా. ఐ కమ్ టు దట్ పాయింట్. నో లెట్స్ ఆన్సర్ వన్ క్వశ్చన్. మీరు ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటే ఒక ఫుడ్ అయిందా లేదా? మళ్ళీ అయింది సార్. ఉండండి. ఫ్రూట్స్, నట్స్ ఇందాక చూపించాను కదా మీకు. మంచిగా ఏం చేయమన్నాను, 1 time కుక్ ఫుడ్ తినండి, 1 time అన్కుక్ ఫుడ్ తినండి చక్కగా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మీకు మార్నింగ్ జ్యూస్ చెప్పారు కదా సార్, 10 కి తాగొచ్చు అన్నారు కదా. దాని బదులు బటర్ మిల్క్ ఏమైనా తీసుకోవచ్చు. బటర్ మిల్క్ ఫుడ్ కింద రాదు. ఓకే, గుడ్. బటర్ మిల్క్ అంటే మార్నింగ్ మీల్ కి, మీల్ చేసే మార్నింగ్ మీల్ తీసుకుంటాం కదా సార్ 11 కు. అది దానికన్నా ముందు మనం వాటర్ తో పాటు బటర్ మిల్క్ యాడ్ చేయొచ్చా? వినండి, వై వాంట్ బటర్ మిల్క్, వై ఆర్ ఆఫ్టర్ బటర్ మిల్క్? విల్ సీ. బటర్ మిల్క్ ఎప్పుడు తాగొచ్చు అంటే, బాగా ఆకలేస్తుంది. మీరు భోజనం 12 గంటలకు చేద్దాం అనుకుంటున్నారు, కానీ 10 గంటలకి బాగా ఆకలేస్తుంది. ఆకలిని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి కొన్నాడు. దాన్ని మజ్జిగ తాగటం కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది. అది పాయింట్. సార్ బాదం మిల్క్ అవన్నీ లస్సీలు అవి తాగచ్చండి? మళ్ళీ కథకు వచ్చారు. ఏం చెప్పాను ఇందాక? నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్డే. కాఫీ టీలు కూడా వస్తుందండి. మరి అదే కదా అండి చెప్తా ఉంది. గ్రీన్ టీ వినండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వెళ్ళమాకండి. గ్రీన్ టీలు, తర్వాత బ్లాక్ కాఫీలు, ఇవన్నీ దే ఆర్ హెల్ప్ఫుల్. నాట్ వన్స్ ఇన్ వాళ్ళు తాగండి, ముందు కూడా తాగవచ్చు వన్స్ ఇన్ వైల్. కాకపోతే రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని తాగకూడదు, అది కథ.
ఇప్పుడు మీకు గ్రీన్ టీ తాగండి, వన్స్ ఇన్ వైల్ తాగండి, నో ప్రాబ్లం. వన్స్ ఇన్ వైల్ బ్లాక్ అంటే కాఫీ వన్స్ ఇన్ వైల్ కాదు సార్. అంటే ఇప్పుడు 2 మీలే తీసుకోవాలన్నప్పుడు ఆకలేస్తా ఉంటది కదా సార్, ఎంత వాటర్ తాగినా. అప్పుడు వాటర్ హంగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి నేను గ్రీన్ టీ వాడుతున్నాను సార్. అలా వినండి, గుడ్ పాయింట్. బట్ గ్రీన్ టీ ఇస్ ఎ స్టిమ్యులెంట్, రిమెంబర్ దట్ పాయింట్. ఇట్ స్టిమ్యులేట్స్ యూ. వై డు యు వాంట్ స్టిమ్యులేషన్ అన్నెసరీ? టెల్ మీ. ఓకే, ట్రై టు అవాయిడ్. మీరు చూడండి, ఇవన్నీ కాదు, మీరు నేను చెప్పిన ప్రాసెస్ కొన్నాళ్ళు ఫాలో అయ్యి చూడండి. ఆర్ యూ ఫీలింగ్ బెటర్? ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ డోంట్ బిలీవ్, ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. సార్ మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ ఫుడ్ కింద కౌంట్ కదా సార్? అవుద్ది ఇది. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ ముందు ఇది చేయండి, 2 మీల్స్ తినండి కొన్నాళ్ళు. మీరు వెయిట్ తగ్గండి, మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోండి. మీకు ఏం ప్రాబ్లం తెలవాలా లేదా? ఎంతమంది చేస్తున్నారు బ్లడ్ టెస్ట్లు? ఏమేమి ప్రాబ్లం చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఎవరు బ్లడ్ టెస్ట్ చూడండి. చాలా మందికి నేను 10 ఎందుకు చెప్పాను, 10 హెల్త్ ప్రాబ్లమ్ చెప్పాను. అందరూ గుర్తున్నాయా? 10 ఏంటి? 10 చెప్పండి, 1 by 1. ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఓకే, తెలుస్తుందా? ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి? బ్లడ్ ప్రెషర్. మూడో ప్రాబ్లం ఏంది? ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాం, థైరాయిడ్ కో, గ్యాస్ కో, దేనికో. అంటే ఏంటి, ఒక ప్రాబ్లమా కాదా? హలో, ఎవరికి అర్థం రెస్పాండ్ అవ్వట్లేదు. టాబ్లెట్ వేసుకుంటా ఉంటే ప్రాబ్లం ఉంటేనే టాబ్లెట్ సరదాగా వేసుకుంటాం. అంటే ఆల్రెడీ 3 ప్రాబ్లం తెలిపోయిందా లేదా? 3 ప్రాబ్లంలు. 4వ ప్రాబ్లం ఏంటి? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం. 5వ ప్రాబ్లం ఏంది? ఫ్యాటీ లివర్ ఉండటం. 6వ ప్రాబ్లం ఏంటి? థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం. 7 ఏంటి? డయాబెటిక్ ఉండటం. 8 ఏంటి? డి విటమిన్ తక్కువ ఉండటం. 9 ఏంటి? B12 తక్కువ ఉండటం. 10 ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం. ఈ 10 ప్రాబ్లం చెక్ చేసుకోండి. ఈ 10లో ఈవెన్ ఒక్క ప్రాబ్లం ఉన్నా మీకు బ్యాన్ పడిపోయింది. అంటే ఇవి కాకుండా ఇంకా మిగతాయి కూడా పడతాయి, అది వేరే విషయం. ప్రైమరీగా మనందరికీ ఈ ప్రాబ్లం అనమాట. ఎందుకని చెప్తున్నాను చెప్పండి? ఏం చెప్పాను నిన్న ఒక డిస్కషన్లో మీకు అందరూ చెప్పాను. అందరం మిస్టేకులు చేస్తున్నాం. అందరు చేసే మిస్టేక్స్ ఏది? మల్టిపుల్ టైమ్స్ తింటాం, కాఫీ టీలు తాగటం, తర్వాత నీళ్ళు సరిగ్గా తాగకపోవడం, మలబద్ధకం రాకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, స్ట్రెస్ అవ్వడం, సరిగ్గా నిద్రపోకపోవడం. దీనివల్ల అందరికీ ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ సర్వేలు ఏం చెప్పారు తెలుసా? 68% పాపులేషన్కి బెల్లీ ఫ్యాట్ ఓవర్ వెయిట్ ఉందంట. 68%. 81%కి కొలెస్ట్రాల్ ఉందట. 65%కి ఫ్యాటీ లివర్ ఉంది. 30%కి ప్రీ డయాబెటిక్ ఉంది. 80% పీపుల్కి డి విటమిన్ తక్కువ ఉంది. ఇంత ఘోరంగా ఎందుకు కొంచెం చెప్పండి ఎవరన్నా. హలో, ఇంత ఘోరంగా మన వాళ్ళు ఎందుకు తయారయ్యారు? హెల్త్ మీద సరైన అవగాహన లేకండి. ఈ థియరీ అసలు ఏంటి? ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ మీరు వెళ్ళిపోయారు మేడం. వి హావ్ జస్ట్ లుక్డ్ ఎట్ ద 10 ఫండమెంటల్స్. 8 చేయాల్సినవి 2 చేయకూడదు, అవునా కదా? సరిగా చేయకపోవడం. 8 చేయాల్సిన మీరు ఎన్ని చేస్తారు? ఒక్కొక్కరు చెప్పండి. ఇందిరా గారు 8లో ఎన్ని చేస్తున్నారు? 2 చేయని ఎన్ని చేస్తారు చెప్పండి? నేను 8 చేస్తాను సార్. 8 చేస్తున్నాను సార్. 8లో చేయాల్సిన 8 చేస్తున్నారా అంట? వండర్ఫుల్. చేయకుండా 2 ఆపేశారా? ఆపేసాను సార్. అంటే నిన్న ఆపేశారా? ముందు ఆపారా? నిన్న ఆపేస్తే వాళ్ళకి లేదు సార్, ఫస్ట్ నుంచి ఆ రోజు మీరు క్లాస్ లో చెప్పింది అవాయిడ్ చేశాను. వెరీ గుడ్ ఇందిరా, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు నేర్చుకున్నారు, 1 వీక్ నుండి చేస్తున్నారు ఈ కథ అంతా. గుంపు చేస్తున్నాం లేదా అందరం? అందుకే వచ్చారు క్లాస్ కి, లేదా అవసరం ఉంది ఎవరైనా. ఓకే, నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు. 8 చేయాల్సిన వాటిలో 8 ఎన్ని చేస్తున్నాం మనం? ఎన్ని చేయట్లేదు. మెయిన్ షుగర్, ఆయిల్ అనేది మెయిన్ కాదు, మెయిన్ సబ్ ఏం లేదు. 8లో ఎన్ని చేస్తున్నాం? ఎన్ని చేయాల్సింది చేయట్లేదు. ఎన్ని చేయట్లేదు. చేయాల్సింది ఎన్ని చేయలేదు. 6 అయితే చేయట్లేదు సార్. చూడండి 2 సార్లు మలవేసి ఒకరోసారి వెళ్తున్నామంటే లెక్కలో రాదు. అది చేయనట్టే. అది కరెక్ట్ చేస్తే మీకు యూ సీ ద డిఫరెన్స్. దట్ ఇస్ ద పాయింట్. చేయకూడని 2 చేస్తున్నాం, తెలియకుండా చేస్తున్నాం. 2 చేయకూడని అందరం కంపల్సరీగా చేస్తాం కంకణం కట్టుకొని. చేయాల్సినవి చేయట్లా. అందరూ మీరు చేస్తున్నారు నుంచి అందరూ అలా. అందుకే ఇట్లా ఘోరంగా ఉంది హెల్త్ అందరిది. ఇప్పుడు హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇది ఫస్ట్ చేయండి. ఆ తర్వాత మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తినాలి, ఇంకా స్పెషల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, స్పెషల్ మెడిటేషన్ ఎలా నేర్చుకోవాలి, తర్వాత చేద్దాం.
ఓకేనా? అందరు క్లియారిటీ వచ్చిందా? డైట్ ప్లాన్ ఎవరైనా డైట్ ప్లాన్ అడిగారంటే ఏంటి తెలుసా వాళ్ళకి? వాళ్ళందరూ ఏదో ఎల్కేజీ బ్యాచెస్, అర్థం కాని బ్యాచ్ అనమాట. నేను చెప్తా, మీరు ఒక అవకాడో తీసుకోండి, ఒక హాఫ్ పీస్ అవకాడో, గ్రీన్ క్యాప్సికమ్, ఆ ముక్కలు చెప్పి మీకు కిక్ వచ్చేస్తుంది అనమాట. ఓహో ఇదేదో అద్భుతమైన డిష్ అని. అయినా అవసరంలా 2-3 కలర్స్ పెట్టి చూపించి ఇది డైట్ ప్లాన్, మాది డైలీ డైట్ ప్లాన్ ఇస్తామన్నారు అనుకోండి, చేతురు అదన్నీ తర్వాత చేద్దాం. ముందు ఈ బేసిక్ చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీకు. పైసా ఖర్చు లేకుండా ఏమి ఇది అవ్వకుండా రిజల్ట్స్ వస్తాయి. సార్ పిల్లలకి కూడా సేమ్ అంతే వాటర్ ఇంటేక్ ఉంటుంది. No, we'll come to that. Maybe one of these days we'll give a session on children, how to take care of children. ఇప్పుడు చిల్డ్రన్ గురించి ఒక చిన్న వీడియో I will show you. నేను పెట్టినట్టు మీ అందరికి వీడియో. సార్ సెషన్ టైం 3 times అన్న 3 దాకా సార్. చిన్నపిల్ల ఎలా చేరు? What? Look at Tati. Okay, what is that? Okay, tell me, how do you get your hair? What do you do in the morning? So, in the morning you drink water, go to cuckoo, and brush your teeth. Okay. Eat num. Hey, you forgot. Take bath. Take bath, then Eat num. and then Go to school. wow. What about exercise? What do you do the exercise? Okay, go on cycle and show to Tati. Ready? Start. Hello, my name is Dwarak. I study in US. I've came to India and I am 8 years old. I've came to India for a summer break. I'm leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. After that I go to the bathroom. I eat 3 times a day. I go to the park Children can eat 3 times. No other people should eat 3 get times. Energy. Bye. చూడండి, ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ కాల్ మై నంబర్. చూడండి, నా మొబైల్ నెంబర్ ఇక్కడ ఉంది. మీరు టెస్టులు చేసుకోండి. ఇప్పుడు ప్రాబ్లం చాలా మందికి కాఫీ మానేయటం, ఎట్లా నిద్ర పడతలేదు, ఏం చేయాలి? ఇది మధ్యకి మీరు 3 ఉన్నాయి కదా, నీళ్ళు ఎలా తాగాలో మీరు చెప్పనవసరం. చక్కగా తాగండి, ఎక్సర్సైజ్ చేయండి, ఆ తర్వాత 2 సార్లు తినండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఆ మిగతా 3 ప్రాబ్లం ఆటోమేటిక్ లైన్లో పడిపోతాయి. మిగతా 3 ప్రాబ్లంలు ఏంటి? నిద్ర రాకపోవటం, స్ట్రెస్ ఉండటం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం. ఈ 3 ఆటోమేటిక్ వచ్చేస్తాయి బయటికి ఒక ప్రాక్టీస్ చేస్తే. సో అందరు కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ టెస్ట్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. సార్ ఒక స్క్రీన్ షాట్ పెట్టండి. ఎవ్రీడే దినచర్య పెట్టారు కదా, అందులో 7 పాయింట్స్ గ్రూప్ లో షేర్ చేస్తాను. డోంట్ వరీ. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే షేర్ చేయండి, నేను చేస్తాను. ఇవాళ ఏం చేయాలి చెప్పండి? ఇవాళ వినండి, ఈ సబ్జెక్ట్ ఇదే బేసిక్ సబ్జెక్ట్. నేను 11 ఏళ్లలో నేర్చుకుని ఫైనల్. ఇప్పుడు దీని ప్రాక్టీస్ ఎవరు చేయాలి చెప్పండి? రజనీ గారు. మేము చేయాలి సార్. మేము చేస్తూ ఇంట్లో అందరి చేత చేపించాలి. వెరీ గుడ్. మీరు చేయండి. చేసి ఒక 3 రోజులు 4 రోజులకి మీ కెన్ సీ ద డిఫరెన్స్. ఎవరైనా ఫాలో అవుతున్నారా? కెన్ ఎనీబడి షేర్ దేర్ ఎక్స్పీరియన్స్? గత 4-5 రోజులు ఇంత ముందు బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? చెప్తారా ఎవరన్నా? ఎవరున్నారు ఇంత ముందు బ్యాచ్ అటెండ్ అయిన వాళ్ళు? కానీ విన్నారా? ఇది ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. ఇది ఎట్లంటే, యూ డూ ద రైట్ థింగ్స్ విల్ హ్యాపన్. యూ డూ ద రాంగ్ థింగ్స్, డెఫినెట్లీ విల్ బికమ్ అన్హెల్దీ. ఓకే, చలో, ఆల్ ద బెస్ట్. బై బై. సార్ ఈ క్లాస్ అయ్యాక గ్రూప్ లో షేర్ చేయండి సార్. మేము గ్రూప్ లో ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. కొంచెం అన్ని షేర్. మీరు అలర్ట్ గా ఉండాలి. చెప్పేటప్పుడే స్క్రీన్ తీసుకోవాలా, ఇది చేసుకోవాలా? నో ప్రాబ్లం, ఐ విల్ షేర్ విత్ యూ. నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతలాగా కష్టపడి రీసెర్చ్ చేసి మొత్తం మాకు నాలెడ్జ్ షేర్ చేయడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I appreciate. Only thing is that you నేర్చుకోండి, you share with people, make a difference in the society. Okay, bye bye.